ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత అమూల్యమైన వాగ్దానం! ప్రభువారు ఈ వాగ్దానం మన కోసమే ఇచ్చినట్లుగా దాన్ని మన జీవితాన్ని అన్వయించుకోవడానికి మనల్ని బలపరిచి కొన్ని ప్రత్యేక సమయాల్లో మన నివాస స్థలం విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళి జీవించవలసిన అవసరం కొన్నిసార్లు ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. మనం ఒక ప్రదేశానికి బాగా అలవాటు పడ్డాం అనుకున్న సమయంలో ఊహించని రీతిగా వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళాలని మన మీదకి ఒత్తిడి రావచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అలవాటు పడిన ప్రాంతాన్ని, పరిస్థితులను, స్నేహితులను విడిచి సవాలును ఎదుర్కొనే కొత్త ప్రాంతానికి వెళ్తాం. ఇలా మనకు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన హృదయాన్ని శక్తితో నింపే టానిక్ ఇక్కడ ఉంది. అదేమిటి అంటే ప్రభువే స్వయంగా మనకు తోడుగా వస్తాడు. ఆయన అనుగ్రహం నింపబడిన ఆయన సన్నిధి, ఆయన సహాయం, ఆయన మన గూర్చి తీసుకునే శ్రద్ధ, ఆయన శక్తి, ఇవన్నీ మనం వేసే ప్రతి అడుగులోనూ మనతో ఎప్పటికీ ఉంటాయి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాటల వెనక ఈ విషయాలన్నీ దాగి ఉన్నాయి. నిజానికి దేవుని సన్నిధి ఉంటే అందులో సమస్తం ఉన్నట్లే. ప్రభువా, నీవు నాతో బయలుదేరడానికి సిద్ధపడితే నేను ఎక్కడికి వెళ్ళాలో ఆజ్ఞాపించు, వెంటనే కదులుతాను. ఇలా ఎంతకాలం ఇటు అటు తిరుగుతాం? ఎక్కడో ఒక దగ్గర స్థిరపడి విశ్రాంతి ఉండాలి కదా అని మనం నిరీక్షిస్తుంటాం. అది కూడా ఈరోజు వాక్యములో వాగ్దానం చేయబడింది. దేవుడే స్వయంగా ఇచ్చే విశ్రాంతిని ఆయన మన కోసం సిద్ధపరిచే విశ్రాంతిని, ఆయన చేతిలో భద్రపరిచే వాడని విశ్రాంతిని మనం పొందాలి. మన ప్రయాణంలో ముందుకు సాగుతున్న సమయంలో కూడా ఆయన సన్నిధి మనకు విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, మనం యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మనకి విశ్రాంతి కలగజేస్తుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయ కాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు, మేము ఎక్కడ ఉన్నా, స్థిరంగా ఉన్నా, సంచారం చేస్తున్నా, మీ చిత్త ప్రకారం మేము ఇటు అటు వెళ్తున్నా మీ తోడు మాకుంటే మాకు నెమ్మది, విశ్రాంతి, సమాధానం దొరుకుతుంది. ప్రభువా, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ స్థిరంగా ఉన్న పిల్లలకి, దూరంగా ఉన్న వారికి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళి వచ్చే మీ పిల్లలందరికీ మీరు తోడుగా ఉండి నెమ్మది, విశ్రాంతిని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పరిస్థితుల్లో, వారి ప్రయాణాల్లో, వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండి మీ పిల్లలకి మీరు దయచేయవలసిన శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతిని అనుగ్రహించాలని, మీరు వాగ్దానం చేసిన వాగ్దానాలు మీ పిల్లల పట్ల నెరవేర్చాలని మీ పాద సేవకుడిగా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, మీ పిల్లల సమస్యలు, మీ పిల్లల బలహీనతలు, మీ పిల్లలకున్న రుణాలు మీరు తీర్చమని,
మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.